మీ వెబ్సైట్ చూసి, మీ స్పీచెస్ చూసి, ద వే యూ బిహేవ్, ద వే యూ టేక్ ద క్లాసెస్ అనేటువంటిది చూసి అల్లు అర్జున్ని గైడ్ చేయమని చెప్పి అరవింద్ మిమ్మల్ని అడిగారు. కానీ అప్పుడు మీకున్నటువంటి బిజీ స్కెడ్యూల్లో మీరు డినై చేశారు. కట్ చేస్తే మీరు పవన్ కళ్యాణ్కి దగ్గర అయ్యారు, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు. ఈ ఇగో క్లాష్ వల్లే అల్లు అరవింద్ మీకు పవన్ కళ్యాణ్కి మధ్య చిచ్చు పెట్టాడు అని చెప్పి ఐ హ్యావ్ ఎ క్రెడిబుల్ సోర్స్. కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్? నో, ఇట్ కాంట్ బీ లైక్ దట్. ఎందుకంటే ఇంకో వ్యక్తి ఉన్నాడు మధ్యలో. అది మీరు అతన్ని ప్రాబబ్లీ హీఈస్ ద రీజన్. ప్రాబబ్లీ ఏంటి నాకు తెలుసు అతనే ఉంది కదా సార్, ఉండవచ్చు ఏముంది మళ్ళీ దాంట్లో చూసాను అంతే. కానీ నేను అది పట్టించుకోను. I feel that it is foolishness, okay, to think that somebody can damage somebody else's relationship. అట్లా జరగకుండా మనం ఈజీగా దాన్ని డీల్ చేయొచ్చు. ఎంతోమంది వస్తారు, ఎంతోమంది చెప్తారు, ఎంతోమంది చేస్తారు, వాళ్ళకున్న స్వార్థం వాళ్ళకు ఉంటుందని. దానికి మనం పడిపోతే ఎట్లా? జనసేన పుట్టుక నుంచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయ్యే వరకు చాలా కీలకమైన కాలంలో మీరు ఆయనకు తోడుగా ఉన్నారు, మీరు కలిసి నడిచారు. ఇప్పుడు ఎన్నో ఉత్థాన పతనాలు చూశారు, అప్స్ అండ్ డౌన్స్ చూశారు కదా పవన్ కళ్యాణ్లో. ఏం చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ గురించి మీరు చెప్పాలి అంటే? నన్ను నేను అంత ఇంపార్టెంట్గా భావించను. వి వేర్ క్లోజ్ అండ్ ఆ పార్టీ స్టార్ట్ చేయడంలో నాకు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉండింది. కానీ అతన్ని నేను నడిపించాను, అతన్ని వెనకుండి చేశాను అట్లా అనే ఒక ఇంప్రెషన్ ఏదైతే ఉందో అది తప్పు. అది నేను చేయలేదు. మీరు చెప్పుకోకపోవచ్చు కానీ ఆయన ఆన్ స్టేజ్ చెప్పారు కదా మీ గురించి. ఎస్, మీరు లేకపోతే, మీరేం అసిస్టెన్స్ ఇవ్వకపోతే, మీరు అంత గైడెన్స్ ఇవ్వకపోతే ఆయన చెప్పారు కదా. కరెక్టే. కానీ అది ఆ విషయం నేను రేస్ చేయాలని కూడా నాకు కంఫర్టబుల్ అనిపించదు. ఎందుకంటే అది మనలో ఉన్న వ్యానిటీ, స్వార్థాన్ని పోషిస్తుంది, ఫీడ్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఒకవేళ నేను అట్లా ఆలోచిస్తే నేను అక్కడే ఉండేవాడిని, వదిలిపెట్టి వచ్చేవాడిని కాదు. నాకు ఒక అతనికి చాలా క్లోజ్ అతను నాతో అన్నాడు, నేనే కనుక నీ ప్లేస్లో ఉండుంటే రవి, ఇప్పటి లోపల ఆంధ్రాలో నేను ఎంత ఇదైపోయావని, ఎంత పలుకుబడి వచ్చేది నాకు. నువ్వేంటి ఏమి దీన్ని యూజ్ చేసుకోవట్లేదు, నాకే కనుక నీకున్న స్థానం ఉండుంటే, నేనే నీ ప్లేస్లో ఉండుంటే అంటే నేను నవ్వి ఊరుకున్నాను. కానీ అతనేంటో నాకు దాంతో అర్థమైంది.